తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సౌత్ జోన్, నార్త్ జోన్ డీఎస్పీలుగా నియమితులైన ఏ. శివప్రియ, సిహెచ్ జీవన, ఎస్పీ డి. నరసింహకిషోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి అధికార బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఇద్దరు డీఎస్పీలను అభినందించి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంలో నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలలో డిగ్రీ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ విడుదల చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 6వ సెమిస్టర్ బీఏ, బీఏ వొకేషనల్, బీకాం, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ వొకేషనల్ కోర్సులకు సంబంధించి 18,077 మంది విద్యార్థులు రిజిస్టర్ కాగా 18,005 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని వీసీ తెలిపారు. ఉత్తీర్ణత శాతం 99.60గా నమోదైందని అన్నారు. పరీక్ష ఫలితాల వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచామని తెలియజేశారు. పాకిస్తాన్ వేదికగా విఫలమైన అమెరికా, ఇరాన్ల మధ్య చర్చలు మరోసారి జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ వారంతో ముగియనుంది. గురువారం రెండో విడత చర్చలు జరగవచ్చని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగిసేలోపే చర్చలు చేపట్టాలనే యోచనలో ఇరు దేశాలు ఉన్నట్లు సమాచారం. చర్చలను ప్రారంభించేందుకు రెండు దేశాలు సుముఖంగా ఉన్నాయని అమెరికా అధికారులు చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. విషయమై యుఎస్, ఇరాన్లు ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని కూడా సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక రెండో విడత చర్చలకు కూడా ఇస్లామాబాద్ వేదిక అయ్యే అవకాశం ఉంది. పాక్లో చర్చలకు వీలు కాకపోతే జెనీవాలో కూడా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.